మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృపచేత మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడుతున్నందుకు మహోన్నతమైన మీ నామమునకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈ కూడికలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ పిల్లలకు మీ మాటలు అందించుటకు వారి ఎదుట నిలవబడి ఉండగా తండ్రి, వారి బ్రతుకులకు అవసరమగు జ్ఞానాన్ని అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, నుదిటి రాతలే మనిషి బ్రతుకు బాటల. నుదిటి రాతలు లేదా తలరాతలు అంటుంటారండి. మరి ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా కూడా వారి యొక్క బ్రతుకు విధానం, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కానివ్వండి, మరి మేలులు కానివ్వండి, మరి వారు అనుభవించే ప్రతీదీ, అది సంతోషమైన దుఃఖమైన, వారి బ్రతుకు ఇలా ఉండాలి అని దేవుడు ముందుగానే వారి బ్రతుకు రాతలను మీరు ఎలాగే జీవించాలి, మీరు వీటిని అనుభవించక తప్పదు అని దేవుడు ముందుగానే వారి తలరాతలను లేదా నుదిటి రాతలను వ్రాసేశాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. మరి ఏదైనా అనుకోని సంఘటన మరి వారి కుటుంబంలో సంభవించింది అని అనుకోండి, వెంటనే ఏమంటారండి, ఆడి తలరాత అలా రాశాడు దేవుడు, ఏం చేస్తాం మేము, ఇలా వెళ్ళిపోతాడు, లేదంటే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, లేదంటే యాక్సిడెంట్ జరిగింది, దీనికి కారణం దేవుడే. దేవుడు వాడి తలరాత అలా రాశాడు కాబట్టి అలాగైపోయింది ఆడి పరిస్థితి. కొంతమంది వారి జీవితాలని నానా రకాల వ్యసనాలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకుంటూ, మరి బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే అతన్ని బట్టి అతని తల్లిదండ్రులు కానివ్వండి, అతని కుటుంబ సభ్యులు కానివ్వండి, భార్యా పిల్లలు కానివ్వండి, అలాగైపోవడానికి కారణం దేవుడు రాసిన తలరాత. నుదుటి మీద దేవుడు అలా రాశాడు, మేమేం చేస్తాం అని మాటలతో సరిపెట్టుకొని వాడి బ్రతుకు ఇంకంతే, ఆడి జీవితాంతం అలా బ్రతకాల్సిందే అని నేరాన్ని, వాడి తలరాత రాసిన దేవుడిదే నేరము, మనుషులంగా మాదేమీ తప్పు లేదు, దేవుడు అలా రాశాడు కాబట్టి అలాగైపోయాడు. దేవుడు వాళ్ళ తలరాత రాశారు కాబట్టి గొప్పోడైపోయాడు, ధనవంతుడైపోయాడు. వాళ్ళు అలా ఉండాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి వారి బ్రతుకు విధానం అలా ఉంది అని లోకములో ఉన్నటువంటి మనుషులందరూ భావించడం. వారి జీవితంలో మేలు జరిగితే మా వల్లనే ఈ మేలు జరిగింది. పిల్లలకి బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారండి, బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అనుకోండి స్కూల్లోనో కాలేజీలోనో, అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, అప్పుడు తలరాత గుర్తురాదు, ఏమంటారండి, కష్టపడి చదివించాం, మా పెంపకం అని మీసం తిప్పుతుంటారు కదండి, జబ్బచరుచుకుంటారు. మేలు జరిగితేనేమో మా కష్టం అంటారు, మా పెంపకం అంటారు, రాత్రింపగల్లో కష్టపడి చదివించానంటారు. అదే ఫెయిల్ అయిపోతే ఏమంటారండి, మేము సరిగ్గా చదివించలేదు అందుకని ఫెయిల్ అయిపోయాడు అంటారా తల్లిదండ్రులు. ఆడి తలరాత అలా ఉందా, మరి ఏం చేస్తాం మేము. చూడండి, దేవుడి మీద నెట్టేస్తారు నేరం. సంతోషం అయితే, మేలైతే క్రెడిట్ మొత్తం మందే.
నేనే చదివించాను, నా పెంపకం, నేనే చూశాను ఈ సంబంధం. చాలామంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు సంబంధాలు చూస్తుంటారండి. వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి అనుకోండి, ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు అనుకోండి, మరి నేను చూసిన సంబంధం అలాంటిది అని కాళ్ళు ఎగరేస్తుంటారండి. అదే గొడవలు ఆడుకుంటున్నారు అనుకోండి, రోజు తిట్టుకొని కొట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు చెప్తారు ఆ మాట, నేనే చూశాను సంబంధం అలాగ అయిపోయారు పాపం అనేసి. అప్పుడు చెప్పరు. సంబంధాలు చూస్తామండి, వాళ్ళు బాగుండాలని అనుకుంటాం, వాళ్ళ తలరాతలు అలాగుంటే మేమేం చేస్తాం? చూడండి, ఇలా ప్రతి విషయంలో కూడా మనిషి బ్రతుకు బాగుంటే ఇది నా వలనే, నేనే చేశాను, నేనే చదివించాను, నేనే చూశాను అని క్రెడిట్ మొత్తం తీసుకుంటారు. ఏవైనా నష్టం జరిగితే, లేదంటే ఏవైనా కీడు జరిగితే దేవుడి మీదకి నేరం నెట్టేస్తారండి. అగో తలరాతలు అలాగున్నా ఏం చేస్తాం, దేవుడు అలా రాశాడు, నుదుటి మీద రాతలు అని తప్పించుకోవడం మనుషులకు అలవాటైపోయిందండి. బైబిల్లోని ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోబు గ్రంథము 40వ అధ్యాయం, యోబు గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా. ఈ మాటలు ఎవరంటున్నారో తెలుసండి? సాక్షాత్తు దేవుడే యోబు గారితో సెలవిస్తున్నటువంటి మాటలు. దేవుడే అంటున్నాడండి, నీవు నిర్దోషివని తీర్పు పొందుటకై ఏం చేస్తున్నారట? దేవుడు నాకు ఈ రాత రాశాడు, నేను ఇగో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలని దేవుడు నిర్ణయించాడు అనే మాటలు డైరెక్ట్గా కాకపోయినా వారి స్నేహితులు, యోబు యొక్క స్నేహితులు చెప్పిన మాటలు అన్నిటినీ విని 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 చివరిలో ఏమంటున్నాడు అని అంటే, దేవుని మీద నేరం నెట్టేసే ప్రయత్నం. ఒక యోబు గారే కాదండి, ప్రారంభంలో ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు కూడా బాగున్నంతకాలం బాగానే నడిచింది. ఏదైనా తోటలో అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎప్పుడైతే సమస్య ఏర్పడిందో ఒకరి మీద ఒకరు నేరాలు నెట్టుకోవడం ప్రారంభించారు. చివరికి దేవుని మీదే నేరం నెట్టేశారండి. ఆదాము గారు, నువ్వెందుకు ఈ పండు తిన్నావు? నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించాను కదా, నువ్వెందుకు తిన్నావు అని అంటే ఆదాము గారు ఏమన్నారు? ఏదో పొరపాటు అయిపోయిందండి, క్షమించండి, ఏదో అనాలోచనగా తినేశాను అనే మాటలు ఆదాము గారు నోటిలో నుంచి రాలేదండి. ఏమన్నారో తెలుసా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తున్నాడు. నేను చేసిన పొరపాటులో నీకు కూడా భాగం ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా పండు తినలేదు. ఎన్నోసార్లు ఈ తోటలోనే ఆ చెట్టు చుట్టూ తిరిగాను, కానీ ఎప్పుడు నాకు తినాలనిపించలేదు. కానీ నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ ఫలాల్లో కొన్ని నాకు ఇవ్వగా నేను తినేశాను. నేరం నాది కాదు, ఎవరిదట? దేవుడిది. నువ్వే చేసావు, నువ్వే ఈ స్త్రీని ఇచ్చావు, కాబట్టి ఆ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాను, నేరం నీదే. దేవుడి మీద నెట్టేశాడు కదండి. పోనీ అమ్మగారు ఏమైనా ఒప్పుకుంటారా అని ఆమెను అడిగాడు. ఏమ్మా, ఆదమ్మ గారిని అడిగితే నిన్నంటున్నాడు, నా భార్య నాకు ఇచ్చేసిందని. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వెందుకు తిన్నావు అని అనగానే, నువ్వు భూజంతువుల్లో సర్పాన్ని యుక్తిగా చేసావు కదా, నువ్వు అలా చేయడం వల్లనే నువ్వు సృష్టించిన ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. ఆ సర్పమే చేయకపోతే, ఆ సర్పమే నా దగ్గరికి రాకపోతే నేనెందుకు మోసపోతాను? సర్పము నన్ను మోసపుచ్చింది, ఆ సర్పాన్ని చేసిన నీదే తప్పు. నువ్వు సర్పాన్ని చేయలేదనుకో, యుక్తి గలదానిగా చేయలేదనుకో, నేనెందుకు మోసపోతాను? చూడండి, ఇలా
ఒకరు చేసిన పొరపాటు వారు నిర్దోషులుగా తీర్పు పొందుటకు, మేం మంచివారము, మా తప్పేమి లేదు, అంతా నువ్వే చేసావు అని దేవుని మీద నేరం నెట్టే ప్రారంభ దంపతులు, వారిలో నుంచే కదండి మనం అంతా వచ్చాం. ఆ జీన్సే మనకి కూడా ఉన్నాయి. వారి యొక్క డిఎన్ఏనే మనం పంచుకొని పుట్టారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులు. మరి వారిలో నుంచి వచ్చిన మనకి అలాంటి బుద్ధులే వస్తాయి. యోబు గారు కూడా అదే పని చేశారండి. నీవు నిర్దోషమని తీర్పు పొందుటకు ఏమన్నారండి? నా మీద అపరాధము నేరము మోపుదువా? నా మీదే నేరం మోపుతావా? అంతా నువ్వే చేసావు. మనమంతా ఎలాగైతే లోకంలో ఉన్న మనుషులంతా మా తలరాత ఇలాగుంది, దేవుడు ఇలా రాశాడు, మా రుద్దుటి రాతలు ఇలాగున్నాయి, ఇంకో హత్య చేయాలని రాశాడు, దొంగతనం చెయ్యాలని రాశాడు, అత్యాచారం చెయ్యాలని రాశాడు, బాగా చదువుకోవాలని రాశాడు, లేదంటే ధనవంతుడు అయిపోవాలని రాశాడు. ఇలా రాశాడు కాబట్టే మా బ్రతుకులు ఇలాగున్నాయి, అంత నుదిటి రాత దేవుని తల రాత అని దేవుని మీదే మనుషులు చేస్తున్నటువంటి కార్యాలన్నిటికీ దేవుణ్ణి ఆపాదించడం, గొప్ప ఘనత అయితే మనుషులు తీసుకోవడం, అపరాధము పాపం అయితే ఆ నేరాన్ని దేవుని మీద నెట్టేయడం మనుషులకు బాగా అలవాటైపోయిందండి. క్రెడిట్ గొప్పతనం అయితే మనకి, నష్టం జరిగితే దేవుడే చేశాడంతా, దేవుని మాకు ఈ తలరాతలు రాశాడని తప్పించుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు. నిజంగా దేవుడే తలరాతలు రాస్తాడా? ఒకవేళ రాస్తే, దేవుడే మన బ్రతుకు బాటలను నిర్ణయిస్తే, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఈ హత్య చెయ్యాలి, నువ్వు ఈ దొంగతనం చెయ్యాలి అని మన బ్రతుకును గూర్చి దేవుడు ముందుగానే రాతలు రాస్తే, మరి నరకం అనేది సృష్టించవలసిన అవసరం ఉంటుంది చెప్పండి? నరకం అనేది అవసరమా? దేవుడే నువ్వు ఈ తప్పు చెయ్యాలని నిర్ణయించిన తర్వాత నిర్ణయించబడిన దేవునిది నేరం అవుతుందా, చేసిన ఆ వ్యక్తిది నేరం అవుతుందా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఎవరైనా మరి బస్సుతో వేగంగా వెళ్ళిపోయి ఏ కారునో గుద్దేయడం వలన ఎవరైనా ఇద్దరు చనిపోయారు అనుకోండి, డ్రైవరు వెంటనే ఏం చేస్తాడండి? డ్రైవర్ ఏం చేస్తాడు? యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండడండి, పారిపోతాడు, అంతే కదా? డ్రైవరు అక్కడ ఉండడు, పారిపోతాడు. అప్పుడు అక్కడ చుట్టూ ఉన్న జనం అంతా ఏం చేస్తారంటే బస్సు మీద దాడి చేస్తుంటారు, బస్సు అద్దాల పగలగొట్టేస్తుంటారు, సీట్లు అవి చింపేస్తుంటారు, అవసరమైతే దాన్ని తగలబెట్టేస్తుంటారు. చూడండి, ఇక్కడ నేరం చేసింది ఎవరు? నేరం చేసింది డ్రైవరు. తాగీసో లేదంటే నిర్లక్ష్యంగానో దిక్కులు చూసుకుంటూనో నడుపుతున్నాడు, యాక్సిడెంట్ అయింది. నేరం డ్రైవరు వలన జరిగితే శిక్ష ఎవరికి పడింది? బస్సుగా అద్దాలు పగలగొట్టేస్తారా, కాల్ చేస్తారా? ఇది ఒకవేళ మీకు అర్థమైతే, ఈరోజు మనుషులు చేస్తున్న ప్రతి ఒక్క నేరము దేవుడు రాయుట వలన, తలరాతలను నిర్ణయించుట వలన మనిషి చేస్తుంటే శిక్ష నీకెందుకు పడాలి? నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి నువ్వు? బస్సు కాదు కదా గుద్దింది, నడిపించిన డ్రైవరు నేరం చేశాడు, శిక్ష డ్రైవర్గా పడాలి. కానీ డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు చట్టానికి చిక్కకుండా. అలాగే మనుషుల బ్రతుకులను, తలరాతలను, బాటలను నిర్ణయించిన దేవుడు నువ్వు ఈ నేరం చెయ్యాలి అని ఒకవేళ దేవుడే నిర్ణయిస్తే శిక్ష ఎవరికి పడాలి? చేసిన మనకు పడాలా, చెయ్యించిన వారికి పడాలా? చెయ్యించిన వారే పెద్ద నేరస్తులు అవుతారండి. చేయించిన వారే పెద్ద నేరస్తులు అవుతారు. అప్పుడు శిక్ష దేవునికి పడాలి. కానీ మనుషులను దేవుడు నరకంలో వేస్తున్నాడు అని అంటే దేవునిదే నేరం. చూడండి, సింపుల్ లాజిక్. దేవుడిది ఎందుకు నేరం అవుద్ది? దేవుడిదే నేరం అయితే నరకాన్ని చేసిన దేవుడే ముందు నరకానికి వెళ్ళిపోవాలి, అంతే కదండి? అలాంటి పని దేవుడు ఎందుకు చేస్తాడు?
కానీ ఈరోజు మనుషులంతా వాళ్ళు నేరాలు చేస్తూ, వారు అపరాధాలు చేస్తూ దేవుని మీద నేరం నెడుతున్నారు. గో దేవుడే మాకు రాశాడు, గో ఇలా చెయ్యమని. మామూలుగా ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులంతా దేవునికి ఏమవుతారండి? దేవునికి ఏమవుతారు? చెప్పండి గట్టిగా. పిల్లలం. మనమంతా పిల్లలం అయితే ఆయన తండ్రి. ఈ భూ సంబంధంగా ఏ తండ్రికైనా 2-3 పిల్లలుంటే పిల్లలందరూ బాగోవాలనుకుంటాడా? లేదంటే ఒకడు హంతకుడు అయిపోయి ఒకడేమో పెద్ద కలెక్టర్ అయిపోవాలని కోరుకుంటాడా? ఏంటి? ఈ భూ సంబంధంగా ఒక తండ్రికి 2 కుమారులుంటే ఇద్దరూ బాగోవాలని కోరుకుంటాడా? లేదంటే ఒకడు ధనవంతుడు అయిపోవాలి, ఒకడు కటికి బెకారి అయిపోయి బెచ్చగాళ్ళు అడుక్కోవాలి అని కోరుకుంటారా ఏ తండ్రి అయినా? మీలో చాలామంది తండ్రులు ఉన్నారు, పిల్లల్ని కనేవారు ఉన్నారు. మరి మీరు మీ పిల్లల పట్ల ఇద్దరు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారా? ఒకడు పోయి ఒకడు బాగుపడాలనుకుంటారా? ఏంటి, ఎవరు సమాధానాలు చెప్పట్లేదు? ఇద్దరూ బాగోవాలనుకుంటారు. చూడండి, మనుషులంగా మనం కనిన పిల్లల విషయంలో ఇద్దరూ అభివృద్ధి చెందాలి, ఇద్దరూ బాగోవాలి, ఇద్దరూ గొప్పవారు అవ్వాలి అని ఎలాగైతే కోరుకుంటామో, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవునికి కుమారులైతే, దేవునికి కుమార్తెలైతే, అందరూ దేవుని పిల్లలైతే దేవుడు వాళ్ళందరూ ఎలా ఉండాలని కోరుకుంటాడు? అందరూ బాగుండాలనే కోరుకుంటాడు. అందరూ గొప్పవారు అవ్వాలని కోరుకుంటాడు. మరి నువ్వు హంతకుడు అయిపో, లేదంటే నువ్వు ధనవంతుడు అయిపో, నువ్వు పెద్ద రేపిస్ట్ అయిపో అని దేవుడే రాస్తాడా తలరాత? ఏ తండ్రి అండి అలా భావిస్తాడు? ఒక కొడుకు చెడిపోవాలి, ఒక కొడుకు నేరస్తుడైపోవాలి, ఒక కొడుకు దొంగగా మారిపోవాలి, కొంతమంది బాగా చదువుకోవాలి, కొంతమంది ప్రయోజకులు అవ్వాలి, కొంతమంది ధనవంతులు అవ్వాలి అని ఏ తండ్రి కూడా నిర్ణయించడు. అందరూ పిల్లలు బాగోవాలని ఎలాగైతే భూ సంబంధంగా మనము మన పిల్లల విషయంలో ఆలోచన కలిగి ఉంటామో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా అలాంటి పక్షపాతం ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అందరూ నా పిల్లలే, అందరూ నా దగ్గరికే రావాలి, అందరూ పరలోకానికి చేరుకోవాలి, ఏ ఒక్కరు చెడిపోవడానికి వీల్లేదు. బైబిల్లో ఎన్నో మాటలు వ్రాయబడ్డాయి కదా. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక ఒక్కడ కూడా చెడిపోవడానికి వీల్లేదు, ఒక్కడ కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అని దేవుడు ఆలోచన కలిగి ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మన తలరాతలు రాస్తాడు? నువ్వు ఇలా చెడిపోవాలి, నువ్వు ఇలా హత్యలు చేయాలి, నువ్వు మానభంగాలు చేయాలి, నువ్వు దోపిడీ దొంగవైపోవాలి, ఇలాగెందుకు దేవుడు కోరుకుంటాడు? ఇది మనుషుల యొక్క తప్పుడు ఆలోచన అండి. దేవుడే తలరాతలు రాస్తాడు అనుకోవడం మనుషుల యొక్క ఒక తప్పు. అది వాళ్ళ అభిప్రాయాలని దేవుని మీద రుద్దేయడానికి వీల్లేదు. దేవుడు రాశాడు కనుకనే ఈ కీడు జరిగింది అని దేవుడి మీద నేరం మోపడానికి వీల్లేదు. ఆయన గొప్పవాడు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు, అందరూ దేవుని దగ్గరికి రావాలని ఆశతో దినమెల్లా చేతులు చాచుతూ ఎదురు చూసే దేవుడు. ఆయన మీద మనం నేరం ఎలా మోపుతామండి? ఆలోచించండి. మరి ఇంతకీ దేవుడు ఏం రాస్తాడు అని మనం బైబిల్లో చూడగలిగితే, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, పిండముగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో అవయవ నిర్మాణము జరుగుతున్నప్పుడు
ఒక్కొక్క అవయవము శరీరము తల్లి గర్భంలో నిరూపింపబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు ఏమంటున్నాడు అనంటే, నువ్వు ఎంతకాలం బ్రతకాలి ఈ భూమి మీద, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఎంత, నువ్వు ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈ భూమి మీద ఆయుష్ కలిగి బ్రతకాలో ఆ దినాలన్నిటినీ తల్లి గర్భంలో ఉంటుండగానే ఆ దినాలన్నిటిని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడట. ఇక్కడ ఉన్నటువంటి బర్త్డే బాయ్ జాన్సన్ విక్టర్ది కావచ్చు, మరి వారి తల్లిదండ్రులు మధు ఎల్లాజీ దినాలు కావచ్చు, మరి ఎల్లాజీని కన్నా తల్లిదండ్రులు వారి దినములు కావచ్చు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దినాలను కూడా ఆయుష్ను దేవుడు నిర్ణయించడం అనేది జరుగుతుంది. మరి దినాలు ఆయుష్ అనేది ఎన్ని సంవత్సరాల బ్రతకాలి అనేది దేవుడు ముందుగా రాసుకుంటాడంట, తన గ్రంథములో లిఖించుకుంటాడంట. అలాగే మనందరి దినాలు కూడా లిఖించబడ్డాయి. మరి ఇంకేం రాసుకుంటాడో మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏమి చెయ్యాలి, ఈ భూమి మీద ఏమి చేయవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయుటకై ముందుగా దేవుడు సిద్ధపరిచాడట కొన్ని సత్క్రియలు. పలానా జాన్సన్ ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను కాబట్టి అతడు చేయవలసిన పనులు రాసుకుంటున్నాడట. పలానా ఎల్లాజీ, పలానా మధు, పలానా రత్నకుమార్ గారు, లేదంటే మీరు వచ్చారు కదా, మీ పేర్లతో దేవుడు రాసుకుంటాడు. పలానా నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను, ఈ ఆయుష్ కాలంలో నువ్వు చేయవలసిన క్రియలు మనము చేయవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయవలెనని. అక్కడ క్లియర్గా పదాలు రాయబడ్డాయండి. చేయవలెనని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చేస్తావు అని రాయలేదు అక్కడ. నువ్వు ఇది చేస్తావు అని దేవుడు చెప్పలేదు. ఒకవేళ నువ్వు ఇది చేస్తావు అని అంటే దేవుడు తలరాతను రాశాడని మనం నిర్ణయించుకోవచ్చు. కానీ అక్కడ పదాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయవలెనని దేవునికి ఆశ, దేవునికి కోరిక. మీరు ఇలా చెయ్యాలి, మీరు ఇలా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను, మీరు ఈ పనులన్నీ జరిగించాలని నేను ఆశపడుతున్నాను, మీరు చేయవలెనని ఉద్దేశించుచున్నాను. చూడండి, చేయవలెనని ముందుగా సిద్ధపరిచాడట. వాటినన్నిటినీ తన గ్రంథంలో రాసుకున్నాడంట. చేయవలెనని, చేస్తావు అని రాయలేదు, చెయ్యాలి అని దేవుడు రాశాడు. మరి ఇలా వ్రాయబడిన మాటలన్నిటినీ ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అపార్థాలు చేసుకుంటూ దేవుడు ముందుగానే రాశాడు కదా ఇవి మనం అన్నీ చెయ్యాలని అని బైబిల్లో వ్రాయబడిన కొన్ని సందర్భాలు మరి వివేచింపక, ఆలోచింపక దేవుడే రాస్తాడు మన తలరాతలు, ఏం చెయ్యాలో అనేది దేవుడే నిర్ణయిస్తాడు. ఏదో సామెత ఉందండి, దేవుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదట. దేవుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదట. చూడండి, చీమ కొట్టాలన్నా దేవుని ఆజ్ఞ. నువ్వేం చేయాలన్నా, నువ్వు తిట్టాలన్నా, కొట్టాలన్నా దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ రావాలంట. చూడండి, అలా చేస్తాడు దేవుడు. చేయవలనని కోరుకుంటున్నాడు.
నువ్వు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యాలి. చేస్తావు అని అనలేదు, నువ్వు చెయ్యాలి అని దేవుడు ఆశపడుతూ తన గ్రంథంలో రాసుకున్నాడు చాలా పనులు. కానీ ఈరోజు మనుషులు వాటిని గుర్తించక ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతకడం అనేది జరుగుతుందండి. మనందరికీ ఎలాగైతే ముందుగా క్రియలు సిద్ధపరిచాడో మనం చేయవలనని, అలాగే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా నువ్వు ఈ పనులు చేయవలెనని ముందుగా దేవుడు రాసుకున్నాడంట. ఆ మాటను కూడా ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇగో యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటలండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. పైన 5వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడట ఏమని? ఆ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు ఏవైతే రాసుకున్నావో, మన గురించి ఎలాగైతే ముందుగా సత్క్రియలు సిద్ధపరచబడ్డాయో, ఆ సత్క్రియలు చేయడానికి మనం ఎలాగైతే క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డామో, ఈ లోకానికి పంపబడ్డామో, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ఈ లోకానికి పంపినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, గ్రంథపు చుట్టలో నేను బ్రతికినంతకాలం, నీవు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నేను ఏ ఏ క్రియలు చేయవలెనని ఆశపడుతూ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాసుకున్నావో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను తండ్రి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. ఆయనకి తన కోసం సిద్ధపరిచారట. యేసుక్రీస్తు వారుగో నువ్వు ఈ లోకానికి వెళ్ళి ఇగో ఈ పనులు చెయ్యాలి, అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అందరికీ రక్షణను అనుగ్రహించాలి, అందరికీ తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచాలి, నువ్వు అనేక మాటలు ఉపమానాలు బోధించాలి, ఎన్నో స్వస్థతలు సూచక్రియలు అద్భుతాలు చెయ్యాలి, ఇంకా నువ్వు ఎన్నో నిందలు మోయాలి, అందరి యొక్క నేరాలను నువ్వు భరించాలి, సిలువుపై శ్రమలు అనుభవించి నువ్వు మరణించి 3వ దినాన తిరిగి లేవాలి. గో తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారు చేయవలెనని ముందుగా గ్రంథములో వ్రాసుకున్న వాటినన్నిటినీ యేసుక్రీస్తు వారు చేశారు. నువ్వు చేస్తావు అని రాయలేదు, నీవు చేయవలెనని. చూడండి, ఇక్కడ తలరాత కాదు, దేవుని కోరిక. యేసుక్రీస్తు వారు ఇలా చెయ్యాలని తలరాతను రాశాడు, నుదుటి రాతను రాశాడు, అందుకే ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు అని తేలికగా తీసి పారేయడానికి వీల్లేదు. ఆయన చేయవలెనని తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారి విషయంలో కోరుకున్నాడు. వాటినన్నిటిని చేసి సంతోషపరిచాడు. అదే ఇందాకలా మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. 26వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందండి? మనుషు కుమారుడు ఏం చేస్తున్నాడంటే, చదవండి ఆ మాట. వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. మనుషు కుమారుడు వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుషు కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఇస్కరియోతు యోధా గురించి చెప్తున్నాడండి. ఇస్కరియోతు యోధా గురించి చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్తున్నాడు. మనుషు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే ఇస్కరియోతు యోధా గురించి కూడా వ్రాశాను. నువ్వు యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా ఉండాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, ఎంతోమందిని దేవుని మాటలతో ఆయన మార్గంలోనికి తీసుకురావాలి అని ఉన్నతమైన బాధ్యత ఇస్కరియోతు యోధా గూర్చి కూడా దేవుడు వ్రాసుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధా వ్రాసిన దానిని చేయలేదు,
తన ఇష్టానుసారంగా 30 వెండి నాణాలకు ఆశపడి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి, ద్రోహం చేయడానికి ఆయన పూనుకున్నాడు అని అంటే అది దేవుడు రాసిన రాత? ఇస్కరియోతు యోధా విషయంలో దేవుడు రాత రాశాడా? నువ్వు అప్పగించాలి, నువ్వు మోసగిస్తావు అని దేవుడు రాయలేదు. నువ్వు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నావు కాబట్టి ఆ మాటల ద్వారా నువ్వు నిత్య జీవానికి రావాలి. దేవునికి పక్షపాతం లేదు కదండి. ఒకరినొకరిలా చూడడం, మరొకరిని మరొకలా చూడడం చేయాలని ఆశపడుతున్నాడు. యేసు వలె అందరూ బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు చేస్తున్న విధి విధానాలు, వారి క్రియలు ఆలోచిస్తే కొన్ని మంచివిగా ఉంటున్నాయి, కొన్ని చెడ్డవిగా ఉంటున్నాయి. దేవుడేం రాయలేదు తలరాత. ఆశపడుతూ నా మనసులో ఉన్న ఆంతర్యం ఇది అని చెప్తున్నాడంతే. వాటిని గ్రహించి చేయగలిగితే తండ్రిని సంతోషపరిచే పిల్లలం అవుతాం. లేదా ఇష్టానుసారంగా బ్రతికితే ఇస్కరియోతు యోధా వలె నిత్య నరకానికి వెళ్ళిపోక తప్పదండి. చూడండి, చిన్నప్పుడు ఒక పాకే వయసు, పిల్లలకి పాకే వయసు లేదంటే ఫస్ట్ బర్త్డే అవుతుంది కదండి, జాన్సన్ విక్టర్. మరి చాలామంది లోకంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయండి. పిల్లల ఎదుట కొన్ని వస్తువులు పెడతారు. ఒక పుస్తకం పెడతారు, లేదంటే ఒక డబ్బులు పెడతారు, లేదంటే కత్తి పెడతారు, లేదా తినే పదార్థాలు, స్వీట్లో హాట్లో ఏదో భోజన పదార్థాలు ఏవో వరుసగా పెట్టి ఆ బాబు ఏం పట్టుకుంటాడు, వాడు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నాడు నిర్ణయించడానికి పిల్లాడిని వదులుతారండి వాటి మీదకి. ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, చూసారో లేదో, పుస్తకం, డబ్బులు, కత్తి, తినే పదార్థాలు, ఈ 4 ఐటమ్స్ పెట్టి బాబుని విడిచిపెడతారు. వాడికి ఏది ఇష్టం, వాడు భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నాడు, వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడు అని పిల్లాడిని విడిచిపెడతారండి. ఆడు కర్మకాలి కత్తి పట్టుకున్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? పెద్ద హంతకుడు అయిపోతాడు భవిష్యత్తులో అని అనుకుంటారు. అదే తినే పదార్థానికి వెళ్ళాడు అనుకోండి, పెద్ద తిండిపోతే అయిపోతాడు వీడు అని అనుకుంటారు. డబ్బులు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మంచి వ్యాపారవేత్త అయిపోయి ధనవంతుడు అయిపోతాడు. పుస్తకాన్ని పట్టుకుంటే వీడు పుస్తకాలు పురుగు అయిపోతాడు, బాగా చదువుకుంటాడు. ఇలా వాడి భవిష్యత్తును నిర్ణయించేస్తుంటారు చాలామంది, ఇలాగ అయిపోతాడు అనుకొని. కానీ అలాగవుతారేంటి? ఎవరు అలాగవ్వరండి. చూడండి, ఇది తల్లిదండ్రులుగా లేదంటే కుటుంబ సభ్యులుగా మరి అనాలోచనగా చేసే ప్రక్రియ అది. కానీ దేవుడు కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎదుట కొన్ని విషయాలను పెట్టడం జరిగింది. మరి ఆయన ఏం పెట్టాడో మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచుచున్నాను. చూడండి, దేవుడు మనుషులైన వారి ఎదుట ఏం పెడుతున్నాడట? జీవాన్ని, మేలును, మరణాన్ని, కీడుని, ఈ 4 విషయాలను మనుషులందరి ఎదుట పెడుతున్నాడంట. అలా పెట్టిన తర్వాత ఏది నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు ఏం చెయ్యాలని ఆశపడుతున్నావు? ఒకవేళ జీవము, మేలు నీ జీవితంలో జరగాలి అని అనుకుంటే, జీవము, మేలు నీ జీవితంలో జరగాలి అని అనుకుంటే నీ బ్రతుకు విధానం ఇలా ఉండాలి. ఒకవేళ మరణాన్ని, కీడుని అనుభవించాలనుకుంటున్నావా?
అయితే నీ బ్రతుకు విధానం ఇలా ఉంటుంది, ఇలా చేస్తే నువ్వు మరణం అయిపోతావు, ఇలా చేస్తే నువ్వు కీడు కలుగుతావు, నువ్వు ఇబ్బందులు పాలైపోతావు, నువ్వు ఇలా చేస్తే జీవాన్ని కలిగి ఉంటావు, నువ్వు ఇలా బ్రతికితే నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. చూడండి, ఈ విషయాలన్నిటినీ దేవుడు మనుషుల ఎదుట ఉంచాడంట. మనుషుల ఎదుట ఉంచి ఉన్నాను, సెలెక్ట్ చేసుకోవలసింది నువ్వే. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నిర్ణయించుకోవలసింది నువ్వే. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మీరేం చేయాలనుకుంటున్నారు? మీ బ్రతుకు మీ క్రియల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మేలు కలిగి జీవించాలి అని అంటే దేవుని మాటల ప్రకారము ముందుగా మన కొరకు దేవుడు ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని మీరు గుర్తెరిగి గ్రహించి దాని ప్రకారంగా బ్రతికితే మీకు జీవం, మీకు మేలు, పరలోకం, నిత్య జీవం. లేదు, దేవుడు ముందుగా చెప్పిన వాటినన్నింటినీ విస్మరించి మర్చిపోయి ఈ లోక సంబంధమైన వాటిల్లో పడిపోయి నువ్వు నాశనానికి చేరిపోతావు. కాబట్టి దేవుడు మనకి డెసిషన్ మేకింగ్ అనేది అప్పగించడం అనేది జరిగిందండి. నీ బ్రతుకు నీ చేతిలోనే. నీ నిర్ణయాలను బట్టి, నీ క్రియలను బట్టి నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మంచివాడుగా అవ్వాలి అని అంటే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులకి అప్పగించాడండి. తల్లిదండ్రులదే బాధ్యత. ఇప్పుడు జాన్సన్ విక్టర్ గొప్పవాడు అవ్వాలనుకోండి, సంగీత సింహ గారి పేరు పెట్టుకున్నాడు కదా, కింగ్ జాన్సన్ విక్టర్. మరి పెళ్ళి కూడా జాన్సన్ అండ్ విక్టర్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇదే ప్లేస్లో జాన్సన్ అని వచ్చారు, వాక్యం చెప్పారు, ఆయన సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. దానికి కృతజ్ఞతగా జాన్సన్ విక్టర్ అని పేరు పెట్టారు. మరి ఆ పేరుకి తగినట్లుగా భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలి అని అంటే తల్లిదండ్రులుగా వారు ఏం చేయాలండి? ఏం చేయాలి? వారు ఆ విధానంలో పెంచాలి, బాటలు వేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మరి వృక్ష జాతులలో పాదులని అంటారు, తీగలు అంటారు. ఏమైనా ఐడియా ఉందా మీకు? తీగలు, మల్లె తీగ, అలాగే బీరపోద అంటారు, లేదంటే బెండపోద అంటారు, లేదంటే పుచ్చకాయల పోద అంటారు. మరి వాటిని వ్యవసాయం చేసేటప్పుడు ఎలా పడితే అక్కడ వాళ్ళు నాటేరండి. ఎలా పడితే వాళ్ళు అక్కడ విత్తనాలు జల్లి చెల్లిపోయారు అనుకోండి, అవి ఎలా పెరుగుతాయి? ఉదాహరణకి ఇంటి ముందు ఏదో మల్లె తీగ ఏదో పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని పెట్టేసి అలా వదిలేశారు అనుకోండి, ఏమైపోద్దో తెలుసా? దానికి నచ్చినట్టు వెళ్ళిపోతుంటుంది, పాకేస్తుంటుంది. దాని పక్కన ఏది ఉంటే దాన్ని పట్టుకొని పాకేస్తుంటాయి. కొన్ని కరెంటు వైర్ల మీదకి వెళ్ళిపోతుంటాయి, కొన్ని ఏమో ఇల్లు అంతా పాకేసి ఇల్లు మూసేస్తుంటాయి. చూడండి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే అది సక్రమంగా పెరగాలి, ఇష్టానుసారంగా పెరిగిపోవడానికి దేన్ని పడితే దాన్ని అల్లుకొని వెళ్ళిపోవడానికి వీలు లేదు అని రైతులు కానీ, లేదంటే ఇంటి దగ్గర పెంచుకునేటటువంటి ఆ యజమానులు కానీ ఏం చేస్తారు? మీరు ఇలాగే అల్లాలి అని చెప్పి పందిరేస్తుంటారండి. మీరు ఎప్పుడు చూసారా? వ్యవసాయం చేసేటప్పుడు కర్రలతో పందిరి లాంటిది అల్లి ఈ తీగలన్నీ అలాగే రావాలి, వాటిని అల్లుకొని విస్తరించాలి అని పందిర్లు వేసి వాటికి తాళ్ళే కట్టి ఆ తాళ్ళు మీద కానీ లేదంటే ఆ కర్రలో పందిర్ల మీద కానీ అది అభివృద్ధి చెందాలి, పెరగాలి అని భవిష్యత్తు. అవి ఇంకా పెరగక మునిపే విత్తనాలు నాటేటప్పుడే, చిన్న చిన్న మొలకలు వచ్చేటప్పుడే దాని యొక్క భవిష్యత్తు ఈ రీతిగా ఉండాలి, అది ఇలా పెరగాలి, ఈ కర్రలను నల్లుకొని వెళ్ళాలి, ఈ తాళ్ళను నల్లుకొని అది పెద్దదవ్వాలి, ఫలాలు ఫలించాలి అని ఎలాగైతే రైతులు భవిష్యత్తును నిర్ణయిస్తారో వాటి ఎదుగుదల కోసం, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు వారి మీదే ఆధారపడి ఉంది. ఆ మల్లి తీగ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నావు?
కరెంటు వైర్లకి వెళ్ళిపోకుండా, పక్కింటోళ్ళ మీదకి వెళ్ళిపోకుండా మా ఇంటి మీదకే రావాలి అని ఎలాగైతే కర్రలు కట్టి తాళ్ళు కట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నావో, దాని ఎదుగుదల, దాని భవిష్యత్తు నా ఇంటి మీదే ఉండాలి అని ఎలాగైతే ఆలోచన కలిగి శ్రద్ధ తీసుకున్నావో, అదేవిధంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు వాడు ఇలాగే పెరగాలి, వాడు ప్రయోజకుడు అవ్వాలి అని అంటే నేను ఈ నిర్ణయాలు తీసుకోవాలి, వాడి బ్రతుకు బాటలను, వాడి భవిష్యత్తును నేనే నిర్ణయించాలి అని తల్లిదండ్రులుగా ఎవరైతే జాగ్రత్తలు తీసుకొని పెంపకం విషయంలో నిర్ణయాలు వాక్యానుసారంగా తీసుకుంటారో ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. మల్లి తీగల గురించి లేదంటే పాదుల గురించి తీసుకున్నటువంటి శ్రద్ధ కన్నా పిల్లల విషయంలో మనం ఆలోచన కలిగి తీసుకుంటే వారి భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు దీన్ని ఆలోచించగా ఏదో కన్నావలే పెరుగుతున్నాడులే, ఆడుకుంటున్నాడులే, ఆడే ఏదో చదువుకుంటాడులే, ఆడి బతుకు ఆడే చూసుకుంటాడులే అని చిన్నప్పుడు మనం పట్టించుకోకుండా విడిచిపెట్టేసాం అనుకోండి, వాడు ఏమైపోతాడు తెలుసా? ఒక పకీర్లాగా అయిపోతాడు, ఒక తాగుబోతుడిలాగా అయిపోతాడు, తల్లిదండ్రుల్ని కొట్టేవాడుగా అయిపోతాడు, నోరిప్పితే బూతు మాట తప్ప సంస్కారవంతమైన మాటలు రానివాడుగా మారిపోతాడు. చూడండి తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు. అందుకే దేవుడు కూడా ఎన్నో సూచనలు పిల్లల్ని పెంచే క్రమంలో తీసుకోవలసిన సూచనలు, జాగ్రత్తల గురించి చెప్తూ ఒక మాట అంటున్నారు, చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి ఒకసారి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చూడండి, బాలుడు సహితము, బాలుడుగా ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ బాలుడు ఏం చేస్తాడట? తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తుంటాడంట. చేష్టలు కొన్ని చేస్తుంటారట. ఆ చేష్టలు మంచికి దారి తీసేవా లేదంటే చెడుకు దారి తీసేవిగా ఉన్నాయా అని ఆ చేష్టల వలన తల్లిదండ్రులు గ్రహించాలంట. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? నోట్లోంచి ఏదో బూత్ అన్నాడు అనుకోండి, చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలు బూతు మాటలు ఆడేస్తుంటారు. అలా బూతు మాటలు ఆడుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేయాలి? అమ్మో ఎంత పెద్ద మాట అనేసాడు, ఈడప్పుడే బూతులు కూడా ఆడేస్తున్నాడు అని పొంగిపోతుంటారండి. ఇంటి ఇరుగు పొరుగులు అందరికీ చెప్పుకుంటూ ఉంటారు, చూడమ్మా ఎలా తిడతావు, తిట్టు, గో అంకుల్ని తిట్టు, గో వాళ్ళ ఆంటీని తిట్టు, మన తిట్టావు కదా మళ్ళీ తిట్టు అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు అనుకోండి. అది ఏమవుతాడు? అబ్బా నేను ఇలాగంటే మా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, బూతులు ఆడుతుంటే బాగుంది అని అది నేర్చుకుంటాడు. అదే వందనాలు చెప్పమని నేర్పించారు అనుకోండి. చూడండి, జాన్సన్ స్టేజ్ ఎక్కించిన తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పారు? అందరికి వందనాలు చెప్పమ్మా అంటే ఏం చేశాడు? అందరూ వైపు తిరిగేలాగా వందనాలు అంటున్నాడు. చూడండి, నేర్పించే విధానం. మనం ఏమి నేర్పిస్తే వారు అదే నేర్చుకుంటారు. అల్లరి పనులు చేస్తూ చేష్టలు, వారి నడవడిక చేత కొన్ని సిగ్నల్స్ని, కొన్ని సిమ్టమ్స్, లక్షణాలను వారు వ్యక్తం చేస్తుంటారంట తల్లిదండ్రులు ఎదుట. అప్పుడు వాటిని తల్లిదండ్రులు గ్రహించి వారిని సరిచెయ్యాలి. వాడి నడవడిక శుద్ధమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి అని ఒక పాదు విషయంలో, ఒక తీగ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకున్నారో అది అడ్డదిడ్డంగా పెరిగేస్తుంది. దాన్ని ఒక సక్రమంగా పెంచాలి అని ఎలాగైతే కర్రలు కట్టావో, తాళ్ళు కట్టావో, అలాగే నీ కుమారుడికి కూడా సపోర్టు బాగా పెరగగలిగేటట్టు, మంచి లక్షణాలను అలవాటు చేసుకునేటట్లు, మంచి భాష గలవాడుగా ఉండేటట్లు, బాగా చదువుకునేటట్లు, దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగేటట్లు చేయగలిగితే వారి భవిష్యత్తు బాగుంటుందని బైబిల్ ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి సుమారు
4000 సంవత్సరాల కాలం నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడండి ప్రతి తరానికి బైబిల్ ద్వారా. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. పట్టించుకున్నవారు బాగుపడతారు, పట్టించుకోలేని వారు ఇది మా తలరాత, ఇంకో దేవుడు అలా రాశాడని దేవుడి మీద నేరం నెట్టేసి నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ మాటలు వింటున్న మనము అలాగా ఉండకూడదండి. కన్న పిల్లల ద్వారా తల్లిదండ్రులు సంతోషించాలి, ఆనందించాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అనేది బైబిల్లో రాయబడింది. చదువుకొని మాట చదువు ముగించుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదువుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. చూడండి, తల్లిదండ్రులకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంట? పిల్లలు నీతిమంతులైతే తండ్రికి అధిక సంతోషం అంట. జాన్సన్ వలన ఎల్లాజీకి అలాగే మధుకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే వాడు భవిష్యత్తులో నీతిమంతుడిగా మారితే అది నిజమైన సంతోషం అంట, అధికమైన సంతోషం అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. దేవుని జ్ఞానము గలవాడుగా పెంచాలంట. చాలామంది లోక జ్ఞానంలో మనం బాగా అభివృద్ధి చెందించాలని చెప్పి చాలా శ్రద్ధలు తీసుకుంటారు, కానీ ముందు దానికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది, ఎక్కువ నేర్పించవలసింది దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానాన్ని నేర్పించేవారు అలాంటి వారు ఆనందం నొందుతారంట. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. పుట్టిన ప్రతి బిడ్డకు దేవుడు చెప్తున్నటువంటి మాట, తల్లిదండ్రులను సంతోషపెట్టాలట, నిన్ను కన్న తల్లికి ఆనందపరచాలి, వాళ్ళు నిన్ను చూసి సంతోషపరిచే విధంగా నువ్వు ఉండాలంటున్నారు. మరి ఇవన్నీ జరగాలి అని అంటే ఒక కుమారుడు నీతిమంతుడిగా, జ్ఞానవంతుడిగా, తల్లిదండ్రులను సంతోషపరిచేవాడుగా, వారిని గౌరవించేవాడుగా పెరగాలంటే ఏం చెయ్యాలో ఆ తర్వాత మాటల్లో చెప్తున్నాడు. చూడండి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఏ కుమారుడైనా నీతిమంతుడుగా, జ్ఞానవంతుడుగా, తల్లిదండ్రులు సంతోషపరిచేవాడుగా ఉండాలి అని అంటే మొట్టమొదట చేయవలసింది ఏంటంటే అండి, నీ హృదయాన్ని నాకివ్వు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్న దాన్ని బట్టే నీ బ్రతుకు ప్రవర్తన ఉంటుంది, నువ్వు చేసే ప్రతి క్రియకి మూలం నీ హృదయం. కాబట్టి అలాంటి హృదయాన్ని ముందుగా నాకు ఇమ్ము. దేవుడు అడుగుతున్నాడండి, నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. చూడండి, పిల్లలు నీతిమంతులుగా, జ్ఞానవంతులుగా అభివృద్ధి చెంది తల్లిదండ్రులు సంతోషపరచాలి అని అంటే దేవుని మార్గానుసారంగా నడుచుకోవాలి. నా మార్గములకు నీ కన్నులను ఇమ్మంటున్నాడు, ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మాటలంటే నీ చెవులు ఇష్టపడాలి, దేవుని వాక్యం చదవాలంటే నీ కళ్ళు ఆనందించాలి, నీ హృదయం దేవునికి ఇవ్వాలి. అలా పిల్లల్ని బాల్యమునుంటే వారి భవిష్యత్తు, ఒక తీగకి ఎలాగైతే నువ్వు భవిష్యత్తును నిర్ణయిస్తున్నావో, పసిపిల్లలుగా 1-2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తును నువ్వు నిర్ణయించాలి. వారు ప్రయోజకులు అవ్వడానికి నువ్వే బాటలు వేయాలి. దేవుడు రాయుడు తలరాతలు, మన తలరాతలను మనమే నిర్ణయించుకోవాలి. మన పిల్లల్ని మనమే సక్రమమైన త్రోవలో పెంచాలి, మనమే వారిని నీతిమంతులుగా, జ్ఞానవంతులుగా పెరిగే విధంగా చేయాలి. లేదు వదిలేశారు అనుకోండి, వాడి చేష్టలు పట్టించుకోకుండా, వాడి ఎన్నో సిమ్టమ్స్, వాడి నడవడిక బాగోలేదు అని ఎన్నో సిమ్టమ్స్ తల్లిదండ్రులకి కనుపరుస్తున్నా మనం పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, చివరికి తల్లిదండ్రులకి ఏం మిగులుతుంది? సంతోషమా, దుఃఖమా? చెప్పాడు కదా చక్రి,
సమూయేలు కుమారుల గురించి, ఏలీ కుమారుల గురించి, నడవడిక సరిగ్గా లేని వారి తల్లిదండ్రులు ఎంత శోకాన్ని అనుభవిస్తున్నారో, ఎంత అవమానాన్ని అనుభవిస్తున్నారో అవన్నీ సోదరుడు ముందుగా చెప్పారు. మరి మీకు సంతోషం, మీ పిల్లలకు సంతోషం కలిగి ఉండాలి అని అంటే మీ హృదయాలను దేవునికి ఇవ్వాలి, మీ బ్రతుకులను మీరే మార్చుకోవాలి. దేవుడు తలరాతలు రాయడు. చూడ, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరండి? ఎవరు ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ గారు. మరి ఆయన ఏం చేసేవారట? ప్రారంభంలో ఏం చేసేవారటండి? ఆయన యవనుడిగా ఉన్నప్పుడు చాయ్వాలా టీ అమ్ముకునేవారంట. మరి టీ అమ్ముకునేటటువంటి చాయ్వాలా ప్రధానమంత్రి ఎలాగైపోయారు? దేవుడు రాస్తాడా? ఆయన కష్టపడ్డా? దేవుడు రాసేలేదండి, ఆయన కష్టపడ్డాడు. అలాగే అబ్రహం లింకన్, మరి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అబ్రహం లింకన్ అని అమెరికా దేశస్థుడు. మరి ఆయన చెప్పులు కుట్టుకునేవాడంట. చెప్పులు కుట్టుకునే పనిలో ఉన్నటువంటి అబ్రహం లింకన్ గారు కాలక్రమేణా ఆయన అమెరికా దేశానికే ప్రెసిడెంట్, అధ్యక్షుడిగా మారిపోయాడు. చూడండి, ఎవరు రాశారు అతని తలరాత? ఆయనకి ఆయనే రాసుకున్నాడు. నా భవిష్యత్తు బాగుండాలి అని అంటే నేను ఈ రకంగా పయనించాలి. మన ఎదుటి కూడా దేవుడు పెట్టాడు కదా, జీవము మేలు, మరణము కీడు మన ఎదుట ఉంచాడు. మీరు ఏది తీసుకుంటారు? ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? మేలుని, జీవాన్ని ఎన్నుకుంటే గొప్పలు అవుతారు, నిత్య జీవానికి వస్తారు. మరణాన్ని, కీడును ఎన్నుకుంటే సర్వనాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఈ మార్గాన్ని, డెసిషన్ మేకింగ్ దేవుడు మనకే ఇచ్చాడు. మనం చెయ్యాలని దేవుడు ఏవేవైతే కోరుకొని వ్రాశాడో వాటినన్నిటినీ అనుసరించి బ్రతికితే మనం గొప్ప వాళ్ళం అవుతామండి. మీలో కూడా చాలామంది చూడండి, అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, పాపం బోటు కూడా లేకుండా చేతితోటి చేపలు పట్టుకునేవాడిని ఆయన ఒకప్పుడు, ఇప్పుడేమో 10 బోట్లకు ఓనర్ అయిపోయాడు. అలా లేరా? మనలో చెప్పుకోవడానికి బోల్డ్ మంది ఉంటారండి. ఎందుకు అలా అభివృద్ధి చెందగలిగారు? ఎందుకు గొప్పవారు అవ్వగలిగారు? ఏ దురలవాట్లు లేకుండా చేసే పని మీద ఏకాగ్రత, శ్రద్ధ, నేను గొప్పవాడిని అవ్వాలి అనే ఆలోచనతో ఉన్న చిన్న పనిని కాస్త శ్రద్ధగా చేశారు. కాబట్టి బోటు తర్వాత బోటు, బోటు తర్వాత బోటు, ఇప్పుడు 10 బోట్లకు ఓనర్ అయ్యారని చెప్పుకుంటారు చాలామంది. ఎలా గొప్పవాడయ్యాడు? అతడు కూడా మనలాగా చదువుకోలేదు కదా, అతడు కూడా పుట్టుకతోని ధనవంతుడు కాదు కదా. ఎందుకు గొప్పవాడు అవ్వగలిగాడు? జీవాన్ని, మేలును, ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ మార్గానుసారం ఒక అబ్రహం లింకన్ లాగా, ఒక నరేంద్ర మోదీ గారు లాగా, లేదంటే మనలో ఉండే ఒక సాటి జాలర్లాగా చేసే పని మీద శ్రద్ధ చూపించాడు. అనవసరమైన విషయాల్లో తలదూర్చలేదు, అందుకే గొప్పవాడయ్యాడు. చిన్న తాపి పట్టుకొని సిమెంట్ పని చేసుకునేవాడండి, పూట కూలీగా వెళ్ళేవాడు. ఇప్పుడేమో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయాడు, పెద్ద కంపెనీ పెట్టేశాడు. అలా గొప్ప వాళ్ళు అయిన వారు లేరా? చాలామంది ఉన్నారండి లోకంలో. వారి తలరాతల్ని వారేం మార్చుకున్నారు, దేవుడేం రాయలేదు. మన తలరాతలు కూడా దేవుడు రాయడు. నువ్వు ఇది చేస్తే బాగుపడతావు, ఇది చేస్తే నాశనం అయిపోతావు, నీ బ్రతుకు బాగుండాలంటే ఇది చెయ్యు, సర్వనాశనం అయిపోవాలంటే ఇది చెయ్యు అని దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. నుదిటి రాతలు మనిషి బ్రతుకు బాటలు కాదు, తలరాతలు దేవుడే రాస్తే ఇంకా మనుషులంగా మనకే ఉంటుందో చెప్పండి? అన్నీ ఆయనే చేయించేస్తుంటాడు కదండి, ఎవరిది నేరం కాదు అప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. నుదిటి రాతలు మనిషి బ్రతుకు బాటలు కావు, కానీ మనం ఏం చేస్తే గొప్పవారం అవుతాం, ఏం చేస్తే నాశనం అయిపోతాం, దానిని దేవుడు మన ఎదుటి పెట్టాడు కనుక సరి అయిన మార్గాన్ని, యేసుక్రీస్తు వారు చూపిన మార్గాన్ని ఎన్నుకోగలిగితే మీ హృదయాలను, మీ మనస్సును, మీ కళ్ళు, మీ చెవులు దేవుని మాటలకు ఇవ్వగలిగితే మీ భవిష్యత్ అంతా బాగుంటుంది. మరి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, కుమారుడు జాన్సన్ విక్టర్కి
బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జాన్సన్ విక్టర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి.